కూడికను ప్రారంభించుకుందాం. 7వ దినపు శిలువ ధ్యానాల కూడికలోనికి దేవుడు మనలందరినీ సజీవితలో ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న పెద్దలు దేవమనాంటి గారు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. దాని తర్వాత పాటలు పాడుకొని దేవుని మహిమపరచుకుంటారు. ప్రభా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, పరలోకపు తండ్రి, నీ నామం స్తోత్రములు నాయన. ప్రభా, ఈ యొక్క ఉపవాసం రోజులలో మేము తండ్రి రోజులో ప్రభా, రోజు 7వ రోజు ప్రభా తండ్రి, ఇంతవరకు తండ్రి మరి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు తండ్రి మనకి సజ్జీవలక్కల నుంచి సమయం నుంచి మమ్మల్ని అందరికీ నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం నాయనా. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. రాలేక ఉన్న బిడ్డలను నడిపిస్తున్నాను, నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. నీ ప్రియ కుమారుడు ప్రభా, నీ వాక్కు చెప్పుచున్నదా మీరే నోటి భారం నీ వాక్కులను చెప్పడానికి సహాయం చేయండి. ఆ వాక్కును ప్రభా మా హృదయంలో భద్రపరుచుకొని నెమరువేలాగా నీ కృపను కుమ్మరించమని నీ ప్రార్థన తప్పులను దయతో క్షమించగలని బంగారు పాదముల మీద పడి ఎంత మిక్కిలి ఎంతో ప్రతిమాని వేడుకొంచున్నాను నా తండ్రి. పాట పాడుతున్నామండి. యేసు గొర్రె పిల్లను నేను, బ్రతుకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, బ్రతుకు చేయబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, బ్రతుకు చేయబడిన గొర్రె పిల్లను. నా తలపై పుల్లు గుచ్చబడినవి, నా తలపులు ఏడుస్తున్నవి. నా తలపై పుల్లు గుచ్చబడినవి, నా తలపులు ఏడుస్తున్నవి. నా మోమున భూమి వేయబడినది, నా చూపులు తొలగించుకున్నవి. నా మోమున భూమి వేయబడినది, నా చూపులు తొలగించుకున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, బ్రతుకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, బ్రతుకు చేయబడిన గొర్రె పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా ప్రాణాలు చెరిగిపోతున్నవి. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా ప్రాణాలు చెరిగిపోతున్నవి. నా కళ్ళకు మేకులు బిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. నా కాళ్ళకు మేకులు బిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, బ్రతుకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, బ్రతుకు చేయబడిన గొర్రె పిల్లను. సిలువ చెంత చేరిన నాడు అని పాట పాడుకుంటున్నాను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. మరువబడెను
బండలాంటి మొండి హృదయం కుమరించు పడియున్న పాపులనైనా పడియున్న పాపులనైనా విడచుచుండే కరము చేరా విడచుచుండే కరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొమ్మిది గొర్రెల విడచి తొమ్మిది గొర్రెల విడచి ఒంటరియైనా గొర్రెను వెదకిన్ ఒంటరియైనా గొర్రెను వెదకిన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుడు తండ్రి విడచి తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే ప్రభు తెలిసి తిరిగి రాగా ప్రభు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని తెచ్చుకొనెను తండ్రి అతని తెచ్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధుడా విందులు కేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుడా విందులు కేరా పాపుల గతిని పరిణించితివా పాపుల గతిని పరిణించితివా పతాళందే హరియము పతాళందే హరియము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు ఏ పాప సరిగ్గాని అనే పాట పాడుకుందామండి. పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటను వినావా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటను వినావా
దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగినట్లయితే వారి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే
ప్రత్యేకమైన పాఠం పాడి వినిపించిన సిస్టర్ శాంతి ప్రియ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. మన మధ్యలో సిస్టర్ సులోచన గారు ఉన్నారు. వారి ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీకు వందనాలు స్తుతులు దేవా. అయ్యా ఇదిగో గడిచిన కాలం నుండి ఇంతవరకు ప్రభావం సజీవులకు ఉంచి అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నీ సన్నిధికి మరలా మమ్మల్ని అందరినీ ఏకరీతిగా కూడి నడిపిస్తున్నందుకు ప్రభానికి వినలేని స్థితులు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు తండ్రి ప్రభా నేను అయ్యా ఆనందంతో పాటలతో నేను స్తుతించి మహిమపరిచాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మీరు ఏర్పరచుకోబడిన సేవకుడు ద్వారా తండ్రి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నువ్వు మాతో ఏదైతే ఈ రాత్రికాల సమయంలో మాట్లాడదలుచుకోవాలన్నావో తండ్రి ప్రభా అయ్యా ఇదిగో సేవకుడు వాక్యం విత్తుచుండగా ప్రభా అయ్యా ఇదిగో విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని అయ్యా సేవకుడు ద్వారా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడమని తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచమని ఇదిగో ఈ కొద్ది ప్రార్థన ఈ పాదాల చెంత పెట్టుకొని త్వరగా నజరేయుడైన అతి పరిశుద్ధ నామములో విశ్వసించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఇవాళ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్తలోని ఒక భాగాన్ని మనం ఇవాళ ధ్యానించుకునే ఉన్నాం. ఈ దినాన కూడా 2 అంశాలను మీ ఎదుటకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నా. నీవు ఎవరివి అని ఎవరైనా కనుక నేను ప్రశ్న వేస్తే ఏమని చెప్తావు? మనం ఏమని చెప్తాం? మామూలుగా సినిమాలో అయితే ఒక కామెడీ కూడా ఉంటుంది దీని గురించి. నువ్వు ఎవరివి అని అడిగితే నేను మనిషిని అని అంటాడు. మనిషివా, కుక్కవా, పందివా, దున్నపోతువా అని అడిగితే నువ్వు ఎవరివి అనే ఒక జోక్ ఉంటుంది. అది మనకంత అవసరం లేదు. కానీ ఇవాళ మనం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నేను ఎవరిని అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం, 20వ వచనం నుండి 23వ వచనం వరకు అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహానును వచ్చి అడుగుతారు, అసలు నువ్వు ఎవరివి అని అక్కడ ఆయన అడగడం మనం చూస్తూ ఉంటాం. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. మొట్టమొదటిగా ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి అసలు నీవు ఎవరివి అని అడిగినప్పుడు ఆయన సెలవిచ్చిన మాట మొట్టమొదటిగా మనం చూస్తా ఉన్నాం, క్రీస్తును కానని ఒప్పుకొనెను. మరి నీవు ఎవరివి అనగా ఏలియావా అని అడగగా ఆయన కాననేను, నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరమిచ్చను. కాబట్టి వారు నీవు ఎవరివి అని అడిగినప్పుడు మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వవలను కనుక నిన్ను గురించి నీకేమి చెప్పుచున్నానని అతనిని అడిగిరి. అందుకు అతడు ఆయన చెప్పిన సమాధానాన్ని ఇక్కడ చదువుతున్నాను, గమనించండి. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయడాని అరణ్యములో ఎలుగెత్తి ఒప్పుకొను ఒక శబ్దమును అని
చెప్పెను. ఇవాళ యోహాను తన గురించి తాను తెలుసుకోగలిగాడు. నేను ఎవరిని అని అంటే ఆయన కూడా చెప్పట్లేదు నేను మనిషినే, లేకుంటే నేను ఇంకొకటి అని చెప్పట్లేదు. కానీ ఆయన అంటున్న మాట ఏంటిది అని అంటే ప్రవక్త అయిన యెషయా చెప్పిన ప్రవచన వాక్కుల యొక్క నిదర్శనమే నేను అని తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరు అని అంటే ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దమును అని ఇక్కడ సెలవు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మన జీవితాల్లో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిది అని అంటే మనం అసలు మనం ఎవరము అనే విషయాన్ని చాలా మంది కనుక్కొనే లోపే వారు ఈ లోకాన్ని కూడా విడిచిపెడతా ఉంటారు. మనం ఎవరమో తెలుసుకునేటప్పటికీ మనం ఈ లోకాన్ని విడిచిపెడతా ఉంటాం. చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం పలానా ఊర్లో పలానా ఇంటిలో మనం పుట్టినప్పుడు మరి ఆ ఇంటి వారికి సంబంధించి మనం ఎదుగుతా ఉన్నాం అనుకుంటా. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో నాలుగో పుట్టినట్లయితే తండ్రులు తల్లులు అంతా క్రిస్టియన్స్ అనుకోండి, క్రిస్టియన్ పేర్లే పెట్టుకొని ఉన్నారు అనుకోండి. నాకు వారు ఎప్పుడు కూడా రమేష్ అని కానీ సురేష్ అని కానీ ఇంకోటని కానీ పెట్టరు. వారికి ఏ పేర్లు అయితే ఉన్నాయో అదే పేరుకు సంబంధించి నాకు పెడతా ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నప్పుడు నేనేమనుకుంటాను, నా దేవుడు ఎవరు అనుకుంటారు అనే విషయాలలోనే మనం ఎదుగుతూ వెళ్తా ఉంటాం. కానీ ఇవాళ మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనము ఎవరమై ఉన్నామో అది మనము కాము అనే విషయాన్ని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మనం ఎదుగుతున్న కొలది మనం ఏమై ఉండబోతున్నామో అది మనకు తెలియదనే విషయాన్ని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నాం. రెహబాము అనే ఒక రాజును మనం చూడగలుగుతాం. రెహబాము ఎవరు చెప్పండి? సొలొమోను యొక్క కుమారుడు, దావీదు యొక్క మనవడు. రెహబాము అనే ఆ యొక్క రాజు గురించి మనము మొదటి రాజుల గ్రంథంలో మనం చూడగలుగుతాం. రెహబాము గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే అసమర్థుడైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది రెహబాము. రెహబాముకి తన తండ్రి అయినటువంటి సొలొమోను తర్వాత రాజ్య పరిపాలన చేయమంటే రాజ్యాన్ని చీలిక చేస్తూ వెళ్ళిన ఒక రాజు ఎవరు అని అంటే రెహబాము. రెహబాము యొక్క 41వ ఏట ఆయన యూదులకు లేకుంటే ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఎంపిక చేయబడ్డాడు. రాజుగా ఎంపిక చేయబడిన వెంటనే ఆయన చీలికలు తీసుకొని వచ్చాడు. సహోదరులుగా ఉండవలసిన వారిని శత్రువులుగా చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఈ రెహబాము. ఆయన అసమర్థుడుగా ఉంటున్నాడు కానీ ఆ వ్యక్తి తనకు తెలియకుండానే మరి రాజుగా మార్చబడడం మనం చూస్తా ఉన్నాం. రెండవ వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యెఫ్తా అనే ఒక వ్యక్తిని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్తే 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు కనుక మనం చూడగలిగినట్లయితే యెఫ్తా అనే ఒక వ్యక్తి ఎవరు అని అంటే ఆ ప్రారంభ వచనాలు మనం చూడగలుగుతాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. తన తల్లి వేశ్యగా ఉంటా ఉన్నది. ఇక్కడ గిలాదు యొక్క కుమారుడు అయినటువంటి యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అయినటువంటి ఈ యెఫ్తాను తన మరి అసలు తల్లి పిల్లలు ఏం చేశారంటే, అరే నువ్వు మావాడు కాదురా, నీతో మాకు పని లేదురా అని ఎల్లగొట్టిన వేళ మళ్ళీ అమోరీయులు వచ్చి వారితో యుద్ధము చేస్తున్న వేళ తిరిగి మళ్ళీ వారికి ఎవరు కావాల్సి వచ్చిందంటే ఈ పరాక్రమము కలిగిన ఈ యెఫ్తా వారికి అవసరమైనట్లు మనం చూడవచ్చు. కింద వచనాల్లో మనము చూసినట్లయితే అమ్మోనీయులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క యెఫ్తాను వారు ఉపయోగించుకొని తిరిగి యెఫ్తాను ఏం చేశారంటే 10-11 వచనాలు మనం చూసినట్లయితే గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదము అంటే
ఇక్కడ యెఫ్తా ఏమని అడుగుతాడంటే వారిని, నీవు మీకు అధిపతిగా నన్ను ఉంచితేనే కానీ నేను మళ్ళీ రాను. ఎందుకంటే మీరు నన్ను ఎల్లగొట్టేశారు, వద్దన్నారు. నేను వేశ్య కుమారుడని నన్ను వద్దన్నారు కనుక నేను మీకు అధిపతిగా ఉండే ఆ యొక్క స్థితిని ఇస్తేనే కానీ మీ వద్దకు రానని అన్నప్పుడు ఆ గిలాదు పెద్దలు ఏం చేస్తున్నారు చూడండి. నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన అభయముల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునని గాను అధిపతిని గాను అతనిని నియమించుకొనిది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యెఫ్తా తన యొక్క పుట్టుక ఎలా ఉన్నా కానీ తిరిగి ఎక్కడి నుంచి అయితే గెంటి వేయబడ్డాడో, ఎక్కడైతే ఏ ప్రజలైతే తనను వద్దన్నారో వారు తిరిగి తనను ఏమని చేర్చుకున్నారు. అక్కడ లాస్ట్ లో మనం చూస్తున్నాం కదా, ప్రధానుని గాను అధిపతిని గాను ఆయనను చేసుకున్నారు. నేటి ఈ దినాన వాక్యం వింటున్న మనందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఎవరమై ఉన్నామో మనకు అవసరం లేదు, కానీ మనకు జ్ఞానం వచ్చిన కొలది మనం ఏమై ఉండాలో ఈవేళ మనము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతామన్నా. ఇవాళ మనం ఏమై ఉన్నామో, ఎవరింట్లో పుట్టామో, ఏ ఊర్లో పుట్టామో. కొన్నిసార్లు పిల్లలు అంటా ఉంటారు కదా, ఏమని అంటారు, ఈ ఇంట్లో పుట్టకుండా ఉంటే బాగుండు. మా ఫ్రెండ్ చూడు రోజు కారులో వస్తున్నాడు స్కూల్కి, రోజు బస్సులో వస్తున్నాడు, నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళి. అంటే ఈ రోజుల్లో సైకిల్ మీద వెళ్ళే అంత పరిస్థితులు లేవు, కానీ ఒకప్పుడు కాలంలో పిల్లలు ఎలా అనేవారో దాని గురించి చెప్తా ఉన్నాను. నన్ను అంత పెద్ద స్కూల్లో జాయిన్ చేయకుండా ఇక్కడ ఏదో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాం. పరిస్థితులను బట్టి చిన్నపిల్లలు అయినా కానీ వారు పెద్దవారు అయినప్పుడు వారు ఏమనేవారు అంటే, అనవసరంగా ఇంట్లో పుట్టాను, లేకుంటే నేను ఎంత గొప్పవాడనయ్యానో అయ్యేవాడనో అని అంటా ఉంటారు. నేడు ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలను ఒకసారి ఒక నిమిషం అలాగా పాజ్ చేసి అసలు నేను ఎవరిని అని అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్న ఒక మాటను మనం చూడగలిగినట్లయితే మనము సాక్షాత్తు దేవుని పిల్లలమని సెలవిస్తా ఉన్నది. అందరూ దేవుని పిల్లలు కాలేరు, కానీ ఎవరు దేవుని పిల్లలు కాగలుగుతారు అంటే ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, తను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. మనము ఎక్కడ పుట్టామో, ఏమై ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో వాటన్నింటినీ ఒక్కసారి కనుక విడిచిపెట్టగలిగినట్లయితే ఈవేళ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటిది అంటే, తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా యేసుక్రీస్తు ప్రభువుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసము కూడా మనము ఉంచేవారిగా ఉండాలి. ఆయన నామమందే మనం విశ్వాసం ఉంచాలి. లోకంలో మనం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, లేదండి మా ఊర్లో ఈ పద్ధతి కూడా ఉందండి, మేము అది చేస్తాము, మేము ఇది కూడా చేస్తామండి. కొన్నిసార్లు మా పెద్దలు ఇలాగ మాకు నేర్పించారండి, మేమైతే ఇప్పుడు దీనిలోకి వచ్చాం కనుక మాకు ప్రార్థన కావాలి, తర్వాత పూజారి వచ్చి పూజ కూడా జరిపించాలి, రెండు కావాలండి మాకు. ఏ దేవుడు ఎప్పుడు ఎలాంటి మేలు చేస్తాడో మాకు తెలియదు కనుక ఇది కావాలి, అది కావాలి. నేడు ఈ దినాన మనము దేవుని పిల్లలం అవ్వాలి అని అంటే మట్టుకు మనము దేని యందు విశ్వాసం ఉంచాలంట, ఆయన నామమందే మనము విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. అందుకే అక్కడ రాయబడుతున్న మాట, తను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఇవాళ ఆయన అధికారము దేని కొరకు ఇచ్చాడు?
ఆయన పిల్లలు అవ్వడానికి మనకి అధికారం ఇచ్చాడు. ఎక్కడ పుట్టామో, ఏం చేస్తున్నామో, ఎలా ఉందో మన పరిస్థితి పక్కన పెట్టగలిగినట్లయితే ఈవేళ ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికైతే దేవుడిచ్చిన అధికారం ఏంటిది అంటే మనము లోకంలోకి వెళ్ళి కూడా చెప్పుకోవచ్చు. ఏంటిది అంటే నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను అని ధైర్యంగా చెప్పుకొని ఆ యొక్క ధన్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇవాళ మనం ఎవరిమో స్పష్టముగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. మనం ఎవరము? దేవుని పిల్లలు. అది కేవలము పిల్లలం అనేసి ఊరుకోలేదు, కానీ అధికారం కూడా ఇచ్చాడు. ధైర్యంగా మనం చెప్పవచ్చు, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను అని ధైర్యంగా మనం చెప్పగలిగే ఆ యొక్క స్థితిని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన మరణించాడు. ఎవరి కొరకు మరణించాడు? నా కొరకు మరణించాడు. నా కొరకు మరణించి తిరిగి పునరుత్థానుడుగా మూడవ దినాన లేచాడు. తండ్రి చెత్త ఉన్నాడు. ఆయన తిరిగి రెండవ రాకడలో రానయ్యున్నాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని పిల్లలకు అధికారమును ఇవ్వబడి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మనము దేవునికి ఉపయోగకరమైన వారిగా ఉండాలి. మనం దేవుని పిల్లలం అంటే మనం ఏ పనులు చేయాలి చెప్పండి? మన పిల్లలు పక్కింటి వారు చెప్పినట్టు వింటే బాగుంటుందా, మనం చెప్పినట్టు వింటే బాగుంటుందా? రేపు నేను డాక్టర్ అవ్వమన్నాను అని తల్లిదండ్రులు చెప్తున్నారు, పక్కింటి వాళ్ళు అంటున్నారు నువ్వు మెకానిక్ అవరా, చాలా బాగుంటది, చాలా పనులు రిపేర్కి వస్తాయి, నువ్వు రోజు పని చేసుకోవచ్చు, రోజు రూపాయలు సంపాదించవచ్చు, నువ్వు చదువు కూడా లేకపోయినా పర్వాలేదు, కాస్త టెక్నిక్ నేర్చుకుంటే చాలు అని పక్కన ఇంటి వారు అన్నారు అనుకోండి, ఏ మాట వింటే మనకు ఆనందం? మనం డాక్టర్ అవ్వమంటున్నాము, ఆ మాట వింటేనే మనకి ఆనందం. ఈవేళ దేవుని పిల్లల మగుటకు దేవుడు అధికారం ఇచ్చినప్పుడు ఎవరి మాటలు వింటే దేవునికి ఆనందం? దేవుని మాటలే మనము వింటే దేవునికి ఆనందం. దేవుని ఆనందపరిచే దినాలు ఈ శ్రేష్టమైనటువంటి దినాలు అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఆ మాటలను కనుక మనం గమనించినట్లయితే, కాబట్టి శరీరం దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుడి. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మన శరీరాన్ని గురించి ఇక్కడ తెలియజేయబడుతున్నది. శరీరము దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరములందు పాపములను ఏలనీయుడి. పాపము ఏం చేస్తుందంట? మన శరీరాన్ని దురాశల వైపు తీసుకుని వెళ్తా ఉంది, లోక ఆశల వైపు దాన్ని తీసుకుని వెళ్తా ఉన్నది. అయితే 11వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. మన అవయవములను దేనికి అప్పగించుకోవద్దంట? దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించుకొనుడి. కానీ ఏం చేయాలంట? మనము ఎక్కడి వారమో, ఎటువంటి వారమో మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకానొక సమయంలో మనము మృతులలో చేరవలసిన వారము, ఆ నరకములో పడవలసిన వారము, ఆ సాతాను వలలో చిక్కవలసిన వారము, సాతాను యొక్క ఉండే చోటును మనము కూడా ఉండవలసిన వారము. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆ స్థలములో నుంచి తిరిగి నూతన పరిచాడు. అందుకే అక్కడ రాయబడిన మాట, అయితే మృతులలో నుండి ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు సజీవులలోనికి. మనం ఒకసారి మరణించామంటే ఈ లోకంలో మనల్ని 1-2 రోజులు మన వారందరూ చూసుకునేంత వరకు ఈ లోకంలో మనల్ని, ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మనం బాడీని ఉంచారనుకోండి, వారందరికి ఎలాగ అనిపిస్తుంది అంటే అయ్యో చనిపోయాడు అని. అయితే లోకంలో శరీరం ఒక్కటే చనిపోతుంది, ఆత్మ తిరిగి
నూతన పరచబడుతుంది. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన పిల్లలగుటకు, అనగా యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే మృతి పొంది తిరిగి 3వ దినాన లేచాడో మన జీవితాల్లో కూడా మృతులలో నుండి మనం ఎక్కడికి నడిపింపబడ్డామంట? సజీవులంగా ఉండే ఆ యొక్క ధన్యతలోనికి మనం నడిపించబడిన వేళ మన అవయవములను దేనికి వాడకూడదు? దుర్నీతికి సాధనములుగా మనము వాడకూడదు. దేనికి వాడితే మంచిదట? మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. ప్రభుత్వము చెయ్యదు. ఎవరి మీద ప్రభుత్వం చేయదు? ఎవరైతే దేవుని పిల్లలు అవుతారో. మన యొక్క ఐడెంటిటీ మనకి తెలియకపోవచ్చు, ఎక్కడ పుట్టామో ఎలా ఎదుగుతున్నామో తెలియకపోవచ్చు. నేడు ఈ దినాన దేవుడు మనకు ఒక ఐడెంటిటీని మనకి ఇస్తా ఉన్నాడు. మనల్ని ఆయన జీవ గ్రంథంలో మన పేరు రాసుకుంటా ఉన్నాడు. ఆయన జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లిఖింపబడుతుందో అది ఒక చోట ఇలా రాయబడి ఉన్నది కదా, మీరు ఎవరు అని అంటే దేవుడు అంటా ఉన్నాడు, మీరు నా సొత్తు అని అంటా ఉన్నారు. సొత్తు అంటే మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే సొంత వారిని అనే మాట ఈ పదాన్ని వాడతారు, సొత్తు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం వాడడం కానీ బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న ఆ యొక్క పదాలలో నుంచి ఆయన మనల్ని ఏమని అంటున్నాడంటే, నీవు నా సొత్తై ఉన్నావు, నా జనాంగమై ఉన్నావు. దేవుని జనాంగమైనటువంటి మనము మన అవయవములను నీతికి సాధనముగా దేవునికి అప్పగించుకోవాలి. మీరు దేనికి మరి లోనైన వారు అనంట? మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు అని సెలవిచ్చిన తర్వాత మనము ఆ పాపమునకు మన అవయవాలను ఏమాత్రము కూడా మరి అప్పగించే వారిగా ఉండకుండా దాన్ని నిరంతరము మనము భద్రపరచుకోవాలి. మన పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి మనల్ని తీసుకొని వచ్చాడో దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొక దినాన మృతులలో ఉండవలసిన మన జీవితాన్ని సజీవులుగా ఉండే ఆ ప్రదేశంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. నేడు నిశ్చయంగా దేవుని పిల్లలమైన మనము చెప్పగలిగే ఒక మాట ఏంటిది అని అంటే, మనము దేవుని పిల్లలము. దేవుని రాజ్యములో నిరంతరము ఆయనతో పాటు ఉండే ఆ యొక్క ధన్యత కలిగిన దేవుని వారసులము అని చెప్పగలిగే ఆ యొక్క పరిస్థితి దేవుడు మనకి అనుగ్రహించిన వేళ మనము పాపము మన మీద ప్రభుత్వము చేయనీయకుండా మనము మన అవయవములను నీతికి సాధనములుగా దేవునికి మనము అప్పగించుకోవాలి అని నేడు ఇది మనము వాక్య ధ్యానములో మనం జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నాం. మనము దేవుని పిల్లలము కనుక, దేవుని వారసులము కనుక, దేవునిచే ఎంపిక చేయబడిన జనాంగము కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రజలము కనుక నేడు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని బట్టి మనం ఏమై ఉన్నామో అది మనకి తెలియదు, కానీ మనం ఏం కాబోతున్నామో మనకి తెలుసు. మనము ఎక్కడ పుట్టామో మనకు తెలియదు, కానీ మనము నిరంతరము ఎక్కడ జీవించనై ఉన్నామో మనకు తెలుసు. నేడు అవన్నీ తెలిసిన మనము మన అవయవములను దుర్నీతికి సాధనములుగా మరి పాపమునకు అప్పగించుకోకుండా నీతికి సాధనములుగా మన జీవితాలను మన బ్రతుకులను దేవునికి అప్పగించుకోవాలని నేడు వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము ఏమయ్యామట? స్వస్థత
నొంది ఉన్నాము. నేడు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనము పాపముల విషయమై ఏమవ్వాలి? చనిపోయిన వారి వలె మనం ఉండాలి. మనకి ఇక ఎన్నడూ కూడా పాపము అనేది మన జీవితాల్లో మరి దూరకుండా, దానికి చోటు ఇవ్వకుండా మనము కాపాడుకోవాలి. నీతి విషయమై మనము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకొనెను. జరిగిన ఆ యొక్క సందర్భాన్ని ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని మీరు చూస్తున్నట్లయితే మీకు ఏం గుర్తు రావాలి అని అంటే, మన పాపముల విషయమై ఆయన చనిపోయి నీతి విషయమై ఆయన జీవించి ఉన్నాడు. ఆయన పాపం అనే ముళ్ళును విరగొట్టి ఉన్నాడు. దేవుని యొక్క నీతిని కాపాడి తండ్రి చెంతకు చేరి నిత్యము జీవించగలిగే ఆ యొక్క రాజ్యంలోనికి ఆయన చేరి ఉన్నాడు. కనుక మన పాపములను ప్రాణం మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు ఈనాడు స్వస్థత కలుగుతుంది. మనం ఏమై ఉన్నాం? మనం ఎవరం అసలు? మనల్ని దేవుడు ఎందుకు స్వస్థపరచాలి? మనకి దేవుడు ఎందుకు మేలు చేయాలి? మనకి దేవుడు ఎందుకు మన జీవితాలలో అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయాలి అని అంటే, మనము ఆయనను అంగీకరించాము. ఆయనే నా దేవుడు అని మనము నోటి ద్వారా ఒప్పుకున్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచి మన జీవితాలను నీతికి సాధనములుగా చేసుకుంటున్నాము. కనుక ఆయన మన జీవితాల్లో మేలు చేయక తప్పడు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎవరమై ఉన్నామో స్పష్టంగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. మనం ఎవరమై ఉన్నాం చెప్పండి? దేవుని పిల్లలమై ఉన్నాం. నేడు వాటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన వేళ ఆయన పిల్లలమైన మనము ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి ఏ కార్యం అయితే జరిగించాడో అదే రీతిగా మనము కూడా జీవించే ప్రయత్నం చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడి దినాన వాక్యమైన మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి చేస్తారు. మరి అనుదినం చెప్పబడుతున్న ఆ ప్రార్థనాంశాలను మనం నెమరు వేసుకుంటూ అనుదినము వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న మరి ఆరోన్ పాల్, అలాగే నాగమణి గారి యొక్క మనవడు జశ్వంత్, వారిద్దరి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయండి. మరి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు, రేపటి దినాల నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు దేవుడి సహాయము, జ్ఞానమును దయచేయనట్లు వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్నవారు అనురాధ గారు, రేష్మ, రుద్రమ్మ గారు, అలాగే రాణి గారు, వీరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి జెండి చికెన్ పాక్స్ తో బాధపడతా ఉన్నాడు, ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే సంతోష గారు ఆర్థరైటిస్ తో మరి వారు కాళ్ళ నొప్పులతో బాధపడతా ఉన్నారు కనుక వారి గురించి కూడా ప్రార్థన చేయవలసింది. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్టయితే వాటి కొరకు కూడా మరి పాస్టర్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత కూడికను మనం ముగించుకుందాం. మమ్మల్ని అతిథిగా ప్రేమించిన మా పదొక తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ 7వ దినాన్ని కూడా మాకు దయచేసి నీవు మహిమ పొందినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాదం ద్వారా నీవు మహిమపరచబడ్డావు తండ్రి, నీకు వందనాలు. చక్కని నీ మాటల ద్వారా మేమెవరమో తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మేము దేవుని పిల్లలమని తెలుసుకొని మేము అన్యుల వలె జీవించక నీతి సాధనాలుగా వాడబట్టకు నీ కృపను దయచేయమని ప్రార్థనాంశాన్ని చేసుకుంటున్నాం ప్రభా. 10th క్లాస్ పరీక్షలు రాయచున్న ఆరణ్యపాలని జస్వంతని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళిద్దరికీ మంచి తెలివి జ్ఞానం దయచేయండి. రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టు నీ కృపను దయచేయండి. రాయబోయే పరీక్షల కోసం బాగా సిద్ధపడటట్టు నీ కృపను దయచేయండి. ప్రార్థన చేస్తున్నాను.
వేళ ఫస్ట్ ఇయర్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. సురేష్ కుమారుడు సుశాంత్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. నల్ల శాంతిప్రియ అక్క కొడుకు ఫ్రాంక్లిన్ విషయం ప్రార్థన చేస్తున్నాం. ఆనంద్ విషయం ప్రార్థన చేస్తున్నాం. అలా చాలామంది బిడ్డలు రాశారు. దేవమణి మనోడు తను కూడా రాశాడు. మీరు వాళ్ళందరూ మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మీ కృప దయచేయండి. రేపటి నుంచి సెకండ్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ జరుగుతుండగా వారికి కూడా నీవే జ్ఞానాన్ని ఆశక్తిని దయచేసి ప్రశ్నలకై జాబ్ రాయటకు నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత దయచేయండి నాయన. రంగంలో ఉన్న గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ప్రభా రుద్రమ్మ మిగతా వారిని 9 మాసాలు మీ కాపుదల్లో ఉంచి భద్రపరిచి సుఖకాంతం దయచేసి ఆరోగ్యకరమైన బిడ్డను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆర్థరైటిస్తో బాధపడుతున్న ప్రశాంత్ తల్లి సంతోషంని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే జెన్నీ విషయం ప్రార్థన చేస్తున్నాం. చికెన్ బాక్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. స్వస్థతను దయచేసి మళ్ళా తిరిగి మీ సంఘానికి వచ్చేటట్టుగా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే చిన్నబాబు 7 నెలల బాబుకి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. అబ్బాయి ట్రీట్మెంట్లో ఉన్నాడు. ప్రభా ఆవిడని కూడా స్వస్థపరచమని ప్రార్థన చేశాం. అలాగే ప్రార్థన అవసరతలో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. సహాయం చేయండి. ఎవరైతే బలహీనంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ ఆరోగ్యం దయచేసి నాయన మీ కృపను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా సంఘ కార్యక్రమాలన్నింటినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రతి విషయంలోనూ నీవే మా ముందు నడిపించమని ఈ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. తిరిగి సాయంకాలము 7:30 గంటలకు మరి 8వ దినపు కుడికలో మనం మాత్రం పాలిభాగస్వామి అవరైనాం కావున దేవుడు ఇప్పుడు వరకు మనల్ని కాపాడినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని రేపటి నాడు కుడికకి రావాల్సిందిగా మనవి చేస్తూ కుడిక ఇంతతో ముగిసిందని కూడా తెలియజేస్తాము. థ్యాంక్ యూ.